తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్1 తెలుగు ఛానల్ కు స్వాగతం. ముస్లిం డ్రైవర్ ని కించపరిచిన వారిపై చర్యలు తీసుకోవాలి. దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ జిలానీ. ఆర్టీసీ డ్రైవర్ నూర్ మహమ్మద్ ను కించపరిచిన వ్యక్తులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ జిలానీ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పేరాల మసీద్ సెంటర్లో నిరసన కార్యక్రమం చేపట్టారు. జిలానీ మాట్లాడుతూ 2 రోజుల క్రితం ఆర్టీసీ బస్సులో ప్రయాణికులను ఎక్కించుకుని శ్రీశైలం వెళుతున్న డ్రైవర్ నూర్ మొహమ్మద్ ను చెక్ పోస్ట్ వద్ద బస్సును అడ్డుకుని తలపై ఉన్న టోపీని చెక్ పోస్ట్ పోలీసులు తీయించి అవమానపరచడం దుర్మార్గమైన చర్యని అన్నారు. భిన్నత్వంలో ఏకత్వం. సర్వమత సమ్మేళనంతో జీవించే భారతీయుల మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా చెక్ పోస్ట్ పోలీసులు వ్యవహరించిన తీరు దారుణంగా ఉందన్నారు. జరిగిన ఘటనపై ప్రభుత్వం విచారణ జరిపి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో అబ్దుల్ ఖాదర్, ఇబ్రహీం, మున్నా, బాజీ, నాయుడు, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. ఖండించండి. ఆర్టీసీ డ్రైవర్ నూర్ మొహమ్మద్ టోపీ తీయమనడాన్ని ఖండించండి. ముస్లింలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని ఖండించండి. శ్రీశైలం ఘాట్లో ముస్లిం డ్రైవర్ నూర్ మొహమ్మద్ టోపీ తీసి వెళ్ళడం. మిత్రులందరికీ జేబీ మిత్రులారా, మనకి స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అవుతుంది. అయినా ముస్లింలకి ఎక్కడేసిన గుంపట్లు అక్కడే అన్నట్టు ఎలా ఉన్నాయంటే, ఈరోజు ముస్లింలు ఎలా ఉన్నారంటే, భారతదేశం 40 కోట్ల మంది ఉన్న అంతమంది ఉద్యోగస్తులు 1% కూడా ముస్లింలు లేరు. ఐఏఎస్లు కానీ, ఐపీఎస్ కానీ, డాక్టర్లు కానీ, ఎంఆర్ఓలు కానీ, ఆర్టీఓలు కానీ 1% కూడా లేరు. కారణం పేదరికం. ఏ పార్టీ వచ్చినా వాళ్ళని ఓటు బ్యాంక్గా వాడుకున్నారు తప్ప వాళ్ళ అభివృద్ధికి నొచ్చుకునే ప్రభుత్వాలు కూడా లేవు మిత్రులారా. అది కాకుండా ఈ మధ్యన ముస్లిం మీద దాడులు, అత్యాచారాలు, కేసులు పెడుతున్నారు. చూసారా లేదు? అస్సాంలో భారతీయ ముస్లింల ఇల్లు కూల్చేస్తున్నారు, మసీదులు కూల్చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో మసీదు గత ఎన్నో 450 సంవత్సరాల మసీదులు కూల్చేస్తున్నారు, మదర్సాలు కూల్చేస్తున్నారు. అలాగే మహారాష్ట్రలో దర్గాలు కూల్చేస్తున్నారు. మొత్తం మొన్న ఢిల్లీలో చూశారు మీరు. ఢిల్లీలో ముస్లిం దుకాణాలు మొత్తం బిల్డర్లు కూల్చేశారు. వాళ్ళు ఎలా బతకాలి? వాళ్ళు భారతీయ ముస్లిమే. వీళ్ళు భారతీయ మూలవాసులే. భారతదేశం కోసం ఆనాడు 99 లక్షల మంది బలిదానం చేశారు భారతీయ ముస్లింలు. ఈ దేశం మాది, హిందుస్థాన్ మాది, మన ఈ దేశం భారతీయం. సారే జాజా హిందూ సీత హమారా అని నినాదంతో భారతదేశం మీద పోరాడిన ముస్లింలు ఆనాడు ఎక్కడున్నారు? ఈ మతోన్మాదులు గుర్తున్నారా? ఆ రోజు భారతదేశం మీద పోరాడి భారతదేశం మాదని నిలబడింది భారతీయ ముస్లింలు. అది గుర్తుంచుకోవాలి. ఈ మతోన్మాదిని భారతదేశాన్ని ధర్మవేద్దాం, భారతదేశాన్ని రక్షించుకుందాం, భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. ముందుగా మన ఈరోజు ఎక్కడో లేని, ఒకప్పుడు నార్త్లో జరిగేది, ఇప్పుడు సౌత్లో మొన్న మధ్యనే 2 డేస్ కిందే జరిగింది. మన శ్రీశైలం దగ్గర ఆర్టీసీ డ్రైవర్ 30 సంవత్సరాలుగా సర్వీస్ చేస్తున్నాను నూర్ మొహమ్మద్ని వస్తా ఉంటే చెక్ పోస్ట్ కూడా ఆపేసి, ముస్లింకి నువ్వు టోపీ తీసుకుని వెళ్ళాలి గుడికాడికి. అయ్యా నేను కాదు బాబు, నేను డ్రైవర్, నేను బస్ స్టాండ్కి వెళ్ళి దిక్కు రావడమే కదా అంటే, కాదు నువ్వు ఎవరైతే టోపీ తీసుకుని వెళ్ళాలి అని టోపీ తీసుకున్న తీయిన దాకా వాళ్ళు బస్సు కదిలేకుండా దారుణం ఇది. దీన్ని మా దత్తలను బట్టి ఖండిస్తుంది మిత్రులారా. భారతదేశంలో ముస్లిం మీద ఏ రాష్ట్రం చూసినా అరాచకాలు చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు. కానీ వాళ్ళ అభివృద్ధిని వచ్చుకుని ఏ రాష్ట్రాలు లేవు. ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళు ఓట్లు వాడుకున్నారు తప్ప వాళ్ళకి అభివృద్ధి కానీ, వాళ్ళకి ఉద్యోగాలు ఇద్దాం, వాళ్ళ పిల్లల భవిష్యత్తు చేద్దాం, వాళ్ళకి ఇంకా చదివే అవకాశాలు కల్పిద్దాం, ఐఏఎస్, ఐపీఎస్లు, సివిల్ చదువుకునే అవకాశాలు కల్పించే ఏ ప్రభుత్వాలకు వెళ్ళావు. ఎందుకంటే వాళ్ళ అభివృద్ధికి వస్తే వీళ్ళు ఎక్కడ అవుతారని ఏ రాష్ట్రంలో చూసినా అలాగే జరుగుతుంది. ఒక ఆంధ్రప్రదేశ్ అనే కాదు, మిగతా అసలు సౌత్లో మొత్తం, నార్త్లో మొత్తం అలాగే జరుగుతుంది. నార్త్లో అసలు ముస్లింలకి వాళ్ళు అసలు బతకడానికి లేకుండా చేస్తున్నారు. ఎంత దారుణం. భారతదేశం అంటే సర్వమత సమ్మేళనం. భారతదేశం ప్రపంచంలో గొప్ప దేశం ఒక భారతదేశం. అలాంటి భారతదేశంలో ఇలా భారతీయ ముస్లింలకి ఇలా చేయడం చాలా దారుణం. దీన్ని మేము ఖండిస్తున్నాము. మానవతులందరూ ఆల్ పార్టీ కూడా ఖండించాలి. మా జనతా పార్టీ దీన్ని ఖండిస్తుంది. ఇలాంటి సంఘటనలు భారతదేశంలో ఎక్కడ జరగకుండా ముస్లింలకి రక్షణ కల్పించాలి. వాళ్ళకి ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు చేయాలి. ఎందుకంటే ఈరోజు ముస్లిం మా న్యూస్1 తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.